హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉంది. అక్కడికైతే ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా గెట్ రెడీ విత్ మీ. ఈ రోజు ఫంక్షన్లోకి ఒక లుక్ ఇద్దామని బ్యూటిఫుల్ బ్లాక్ శారీ అయితే కట్టుకోబోతున్నాను. ఈ శారీ కొని 2 years అవుతుంది. ఇప్పుడు వరకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. ఈ బ్లౌజ్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, ఈ శారీకైనా మ్యాచ్ అవుతుందని. ఇప్పటికి పనికొచ్చిందండి ఈ శారీతో. చూసారు ఎంత బాగా మ్యాచ్ అయిపోయింది. అసలు రెడీమేడ్ బ్లౌజ్ లా అనే అనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ ఫేస్ కి అయితే రెడీ అయిపోదాం. చూసారా పింపుల్స్ అనేవి ఎన్ని కనిపిస్తున్నాయి. అసలు ఫంక్షన్ ఉన్నా ఒకేజన్ ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే వెంటనే వచ్చేస్తాయి ఈ పింపుల్స్. నాకు అయినా మీకు కూడా ఎలాగైనా పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. స్టార్టింగ్లో మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. నేను డాట్&కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను. దీంట్లో విటమిన్ సి అండ్ ఈ కలిపి ఉంటుంది. ఫేస్ కూడా కొంచెం బ్రైట్గా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సన్ స్క్రీమ్ అయితే అప్లై చేసుకున్నా. బయటికి వెళ్ళినప్పుడు అయితే సన్ స్క్రీమ్ అస్సలు మనం స్కిప్ చేయకూడదు. మీరు కూడా అస్సలు స్కిప్ చేయకండి సన్ స్క్రీమ్. నా ఫేస్ అంతా ట్యాన్ అయిపోద్ది. ఇలా సన్ స్క్రీమ్ అప్లై చేశాక ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నా. నేను స్టార్టింగ్లో అయితే పాండ్స్ పీవీ క్రీమ్ అయితే యూస్ చేసేదాన్ని. ఈ మధ్యన ఒక 1 month అవుతుంది. ఈ మధ్యన మాల్లో వెళ్ళి ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. చూసారా ఫౌండేషన్ రాసాక ఈ డార్క్ స్పాట్స్ గట్రా బాగా కవర్ అయిపోయి. నెక్స్ట్ ఇలా లిప్స్టిక్ పెట్టుకొని ఐలైనర్ గట్రా పెట్టేసుకొని స్టిక్కర్ పెట్టేసుకున్నా. ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెడలోకి బ్యూటిఫుల్ బ్లాక్ చోకర్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఏవైనా మ్యాచింగ్ వేసుకోవడం చాలా ఇష్టము. దీని ఇయర్ రింగ్స్ అయితే చాలా షార్ట్ ఇచ్చారండి. అందుకే ఈ శారీ మీద లాంగ్ ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుందని ఇలా జుమ్కాస్తో అయితే కవర్ చేసా. ఫైనలీ ఇలాగ హెయిర్ స్టైల్ చేసుకొని సింధూరం పెట్టేసుకున్నా. నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. లాస్ట్లో ఏదో మర్చిపోయాను అనుకున్నాను, పర్ఫ్యూమ్ అయితే కట్టుకున్నాను. చూసారా ఎలా కనిపిస్తున్నానో. మా బాబు చూసారా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వెళ్ళడానికి. వాడు పర్ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి వాడిది. ఎలా చేసాడో ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం